మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా కూటమి సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక నియంత పాలన కొనసాగుతోందన్నారు. వైసీపీ నేతలే టార్గెట్గా పాలన చేస్తారని ఆరోపించారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు రాజకీయ కక్ష సాధింపు కోసమని తెలిపారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని, వైసీపీని ఇబ్బంది పెట్టడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని, రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్టులు చేస్తోందన్నారు. లేని లిక్కర్ స్కామ్ సృష్టించి అరెస్టులు చేస్తున్నారన్నారు. ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులు ఇంకా కొనసాగితే ఏమాత్రం సహించమంటూ ప్రభుత్వ తీరు ఖచ్చితంగా ప్రజల్లో ఎండగడతామంటూ అంజాద్ భాషా తెలిపారు. పరిపాలన కొనసాగుతుంది. రెడ్ బుక్ పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులను, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధించడము, మరి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడము, వాళ్ళను అరెస్ట్ చేయడము, ఇది అనవాయితీగా మరి ఈ కూటమి ప్రభుత్వంలో మరి ఈ సంవత్సరం కాలంలో జరుగుతున్న పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ అని చెప్పి ఎక్కడ స్కామ్ లేని దానికి కథలు అల్లి మరి వాళ్ళకందరికి కూడా టార్గెట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అతి సమీపంలో ఉండే నాయకులను అరెస్ట్ చేయాలి అనే ఏకైక లక్ష్యంతో మరి కథలు అల్లి మరి వాళ్ళ చేతనే కంప్లైంట్లు ఇప్పించి మరి ఈరోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి మిథున్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆయన కృషి చేయడం జరిగింది. మరి ఆయన ఒక సీనియర్ నాయకుడు, 3 సార్లు పార్లమెంట్ సభ్యులుగా పనిచేయడం జరుగుతుంది. ఒక దుర్మార్గ